ఓ చూడు బాబు. అరే చూపు. ఏం చూస్తున్నావు బాబు? బ్లూ ఫిల్మా? ఆఫీస్ పనులు చూస్తున్నాను మావయ్య. ఆఫీస్ పని ఎంత? బాబుకి ఏబీసీలు రావు గానీ ఆఫీస్ ఫైల్స్ చాలా బాగా చూస్తున్నాడు. ఎంత ఎదిగిపోయావు బాబు. నేను ఎదిగిపోవడం సంగతి పక్కన పెట్టి మీరు దిగజారిపోకుండా చూసుకోండి మావయ్య. జోకేశాడు. షడప్. టైం వేస్ట్ చేయకుండా వచ్చిన పని ఏంటో చెప్పండి. అది బాబు బాబు మేము కష్టంలో ఉన్నాం. ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉన్నాం. మా వెనకాల పెద్ద సమస్య ఉంది బాబు. గోకో. నోరు మూసుకుని కూర్చోలేవా? నువ్వేదో అడిగితే అతను మరొకరు అర్థం చేసుకున్నాడు. అది సరే కానీ బాబు, అర్జెంటుగా 100 కోట్లు కావాలి. 100 కోట్లు బాబు. క్యాష్. అదే తప్పదు బాబు, నువ్వు అడ్జస్ట్ చేయాలి. తీసాడు. రాశాడు. చించాడు. ఏంటది? 70,000? కరెంట్ బిల్ కట్టండి మావయ్య. కరెంటు బిల్ల? మరి మా 100 కోట్లేంటి? మీకు 100 కోట్లు ఇస్తే మా డాడీకి నేనేం సమాధానం చెప్పాలి? డాడీనా? నువ్వు మరి క్యారెక్టర్లో దొరికిపోతున్నావు. సొంత డాడీకి ఈ కాలంలో ఎవరో భయపడట్లేదు. పార్ట్ టైం డాడీకి ఎందుకు భయపడుతున్నావు? పోనీ నువ్వు అనుకున్నట్లు డాడీ అనుకుందాం. అతను ఆఫీస్కి రాడు, నిన్న అకౌంట్లో అడగడు. అడిగినా అడగకపోయినా తాళం చెవులు నా చేతుల్లో పెట్టాడుగా. మేము మా బతుకులు నీ చేతుల్లో పెట్టాం. డాడీ ఆశకి తహసీల్దార్ని, కౌల్దార్ని అన్ని నేనే. మరీ మోడీలా మాట్లాడుకో. పాకిస్తాన్ వాళ్ళలాగా వణికి చస్తున్నాను అక్కడ. మీరెంత వణికి చచ్చినా పైసా కూడా ఇవ్వను. వస్తా. చూసావన్నాడు పొగరు. ఎప్పుడు 100 కోట్లు అని మమ్మల్ని తప్పడం కాదు. అని ఏదో ఒకటి చెయ్యి. చేస్తా, ఆలోచిస్తా. ఏం చేస్తావన్నయ్యా? అత్తా మరదలు జంబలకిడి పంబలు. ఏంటి సడన్ గా ఇలా వచ్చావు? అక్కడ బోరు కొడుతుంది అత్త. పూజలు వ్రతాలు అని మమ్మీ, బిజినెస్ లు డెవలప్మెంట్ లో అని డాడీ. అంత డ్రైగా ఉంది. జస్ట్ ఫర్ చేంజ్ కోసం వచ్చాను అత్త. వాళ్ళు చిన్న పిల్లలు. హలో, అల్లుడు మర్యాదలు కాస్త ఎక్కువైనట్టే ఉన్నాయి గాని అల్లుడు గారు కొంచెం పక్క వస్తారా? మాట్లాడుకుందాం. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నిన్ను యాక్టింగ్ చేయమంది ఆ కొంపలో కదా, ఈ కొంపలో నీకేం పని? ఒక్కసారి యాక్టింగ్ చేస్తా అన్నాక ఏ కొంప అయితే ఉంది మావయ్య యాక్టింగ్ చేయడానికి? వద్దంటే చెప్పు, నీ 50-50 గోవిందా. ఉండమంటావా వెళ్ళమంటావా? ఉండమంటావా వెళ్ళమంటావా? అబ్బా ఉండవయ్యా, ఉండు. సూపర్ మావయ్య. నువ్వు రా అల్లుడు. ఇప్పుడు నీ 50-50 ఓకే. మా అన్నయ్యల్ని 50-50తో ఫిక్స్ చేసి ఇక్కడికి వచ్చి 20-20 గేమ్స్ ఆడుతున్నాడు. అల్లుడు ఆయనకి కలిసిపోవడం తెలీదు, కలుపుకోవడం తెలీదు. ఎంతసేపు అన్నలనక బుర్రగోక్కుంటూ తిరగడం తప్ప. చెల్లి. అల్లుడు నీకేం కావాలన్నా మొహమాటం లేకుండా అడుగు. నీకు మొన్నటిది రాకుండా చూసుకుంటాం. అత్త, బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలా వచ్చా. రకరకాల మనుషులు, రకరకాల ఎమోషన్లు. ఏం ఎమోషన్లే అల్లుడు, అన్ని చంపుకుని బతుకుతున్నాం. అవును అల్లుడు, ఒక సంతోషం లేదు, పాడు లేదు. ఇప్పుడు నేను వచ్చానుగా, అన్ని సంతోషాలే, అన్ని ఎంజాయ్మెంట్లే. సిడి అయిపోయి దొంగ సచ్చిందని.